వాడు తన సార మీద పని చేయుచుండెను. వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, నా కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్య భాగం ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో ఈ రోజున లేఖన సత్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు దేవుని చేతిలో ఉన్నారని ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం హల్లెలూయా. ఈ ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట. ఏంటిదా మాట అంటే, ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగితే ఆయన కుమ్మరి వలె పాడైపోయిన వారి జీవితాలని ఆయన బాగు చేస్తానని వాగ్దానం ఇస్తూ పలుకుతున్న మాట ఇది. ఒకవేళ మీరు పశ్చాత్తాపడి మీ జీవితాల్లో దేవునికి ఆయస్కరంగా ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి మీరు ఒకవేళ దేవుని వైపు తిరిగితే కుమ్మరి చేతుల్లో ఉన్నట్టుగా, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉంటారని దేవుడు మనకి సెలవిస్తున్న మాట అది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరికి సెలవిస్తున్న మాట చెప్పండి? ఇది ఇశ్రాయేలు ప్రజలకి సెలవిస్తున్న మాట. ఏమని సెలవిస్తున్నాడు? ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం హల్లెలూయా. ఇర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇది. ఇర్మీయాకు ప్రత్యక్షమైనప్పుడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు, ఇర్మీయా ఆ వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఒక ఇంటికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంటిలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆ కుమ్మరివాని ముందు సార మీద ఒక పాత్రగా తయారు చేయబడుతున్న మట్టి కనబడుతూ ఉన్నది. ఎంతో చక్కగా శ్రద్ధగా ఆ కుమ్మరివాడు ఆ మట్టితో ఒక పాత్ర చేయాలని అనుకుంటున్నప్పుడు, ఆ పాత్రలో చేయబడుతున్న ఆ మట్టి పడిపోతున్నప్పుడు తిరిగి ఆ మట్టిని తీసుకొని మళ్ళీ ఒక పాత్రగా చేద్దాం అనుకుంటున్నప్పుడు మళ్ళీ యెహోవా వాక్కు ఇర్మీయాకు 3 సార్లు ప్రత్యక్షమైంది. ఎన్నిసార్లు ప్రత్యక్షమైంది? 3 సార్లు. ఇదే సందర్భంలో 3 సార్లు ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు ఇది. యుక్తమైనట్టుగా, మళ్ళీ తనకి ఇష్టమైనట్టుగా ఆ కుమ్మరివాడు మళ్ళీ ఆ పాత్రని చేయబోతున్నప్పుడు ఇర్మీయాకు మళ్ళీ ఆ దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటది. ఈ మట్టికి కుమ్మరివాడు చేస్తున్నట్టుగా నేను మీకు చేయలేనా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎలాగున్నారు నా చేతిలో అని అంటే, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో సేకండ్ ఇచ్చి చెప్పండి, జిగట మన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టు మీరు దేవుని చేతిలో ఉన్నారని చెప్పండి. ఎవరి చేతిలో ఉన్నారు మీరు చెప్పండి? మీరు దేవుని చేతిలో ఉన్నారు. జిగట మన్ను కుమ్మరి వాని చేతిలో ఎట్లా ఉన్నదో, ఒక పాత్రగా చేయబడటానికి, ఒక సాధనంగా చేయబడటానికి ఎలా అయితే మట్టి కుమ్మరి వాని చేతిలో ఉన్నదో, జిగట మన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నదో, అట్లా మీరు దేవుని చేతిలో ఈ ఉదయం ఉన్నారు. అలా దేవుడు మిమ్మల్ని ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యము ద్వారా మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఇది. ఇశ్రాయేలు ప్రజలారా, ఒకవేళ మీరు నిజంగా పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని నిజంగా మీరు దేవుని వైపుకు తిరిగితే, నిజంగా దేవుని తట్టు తిరిగితే, ఇగో మీ కొరకు నేను చేయబోతున్నది ఇది, ఇగో మీరు ఇలా ఉంటారు నా చేతిలో అని దేవుడు సెలవిస్తున్న మాట. దేవుడు వారితో పలుకుతున్న ఒక మాటగా దేవుడు ఈ మాటని మనం సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి? ఆయన కుమ్మరివాడు. ఆయన చేతిలో మనమంతా ఏమై ఉన్నాము చెప్పండి? జిగటమన్నై ఉన్నాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే దేవుని లేఖన భాగములో చదవండి. యెహోవా నీవే నాకు తండ్రివి,
మేము జిగటమన్ను, నీవు మాకు ఎలాంటి వాడవు చెప్పండి. మేము జిగటమన్ను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో మేము జిగటమన్నమయ్యా, నీవు కుమ్మరి వాడవయ్యా అని యెషయా 64వ అధ్యాయం 8వ వచనంలో సెలవిస్తున్న మాట ప్రకారంగా మనమంతా ఒక జిగటమన్నులా ఉన్నాం. మన దేవుడు ఒక కుమ్మరివాడు. ఆయన 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 ఎలాంటి వాడు చెప్పండి. ఆయన ఒక కుమ్మరివాడు. తనకిష్టమైనట్టుగా ఒక కుమ్మరివారు సారం మీద ఆ మట్టితో ఒక పాత్రను చేయటానికి యుక్తమైనట్టుగా మట్టిని ఎట్లా చేసుకుంటాడో అలా చేయటానికి దేవుడు ఒక మన నిర్మాణకుడు అయి ఉన్నాడు, మన సృష్టికర్త అయి ఉన్నాడు, మన కుమ్మరివాడు అయి ఉన్నాము. ఆయన చేతిలో మనము జిగటమన్నువై ఉన్నామని ఈ లేఖన భాగం స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం, హల్లెలూయా. అక్కడ ఈ వాక్య భాగములో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే, నేను కుమ్మరి 3వ వచన భాగములో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద ఏం చేయుచున్నాడట చెప్పండి. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి వీడిపోగా ఆ జిగటమన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకిష్టమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి కుమ్మరి వాని చేతిలో నుండి మట్టి తొలగిపోయినట్టుగా ఏదో ఒక రీతిగా దేవుని చేతిలో నుండి మనం తొలగిపోయినామేమో, దేవుని చేతిలో నుండి పాత్రగా చేయబడుతున్న సందర్భంలో విరిగిపోయినామేమో. కుమ్మరి వాని చేతిలో మట్టి తొలగిపోయినట్టుగా, మట్టి వెళ్ళిపోయినట్టుగా ఒకవేళ లేఖన భాగంలో చూస్తే వీడిపోగా అట. ఏంటట చెప్పండి. వీడిపోగా, వాని చేతిలో వీడిపోగా, దేవుని చేతిలో పాత్రగా చేయబడుతున్న, ఇక పాత్రగా చేద్దామనుకుంటున్న సందర్భంలో ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక పరిస్థితి వల్ల ఒకవేళ పాత్రగా చేయాలనుకుంటున్న దేవుని చేతిలో విడిపోయినామేమో. దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏ కారణాలైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, నిన్న ఆయన ఒక పాత్రగా చేద్దామనుకుంటున్నప్పుడు ఆయన చేతిలోండి విడిచిపోయినావేమో, ఆయన చేతిలోండి తొలగిపోయినావేమో, విరిగిపోయినావేమో, పడిపోయినావేమో, పాడైపోయినావేమో. ఈ రోజున దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, మళ్ళీ ఆయన నిన్ను కుండగా చేయటానికి ఆ మట్టిని తీసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యుక్తమైనట్టుగా చేయటానికి కుమ్మరివాడు మళ్ళీ విడిచిపోయిన మట్టిని, తన చేతిలోండి తొలగిపోయిన మట్టిని తీసుకున్నట్టుగా మళ్ళీ అదే మట్టిని తీసుకొని దాన్ని పాత్రగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేయబోతా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని చేతిలో ఒక పాత్రగా చేయబడవలసిన నేను, ఒక కుమ్మరి చేతిలో ఒక పాత్రగా చేయబడాల్సిన నేను పాత్రగా చేయబడలేకపోయానే, ఒక చక్కటి పాత్రగా, ఒక సాధనంగా చేయబడలేకపోయానే అని ఒకవేళ అనుకుంటున్నామేమో. బాధపడద్దు, నిరాశపడద్దు. ఈ రోజున దేవుడు తిరిగి నిన్ను ఒక పాత్రగా ఆయన చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే మీరు అందరు ఎలాగున్నారు తెలుసా? జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టు మీరు దేవుని చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఇంకా మట్టిని విడిచిపెట్టలేదు, దేవుడు ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టలేదు, దేవుడు ఇంకా ఆ కుమ్మరివాడు ఆ మట్టిని ఇంకా వదిలివేయలేదు. దేవుడు మిమ్మల్ని ఇంకా పూర్తిగా ఏం చేయలేదు చెప్పండి, ఆయన వదిలివేయలేదు. తిరిగి యుక్తమైనట్టుగా ఒక చక్కటి పాత్రగా దాన్ని చేయటానికి కుమ్మరివాడు ఇష్టపడ్డట్టుగా దేవుడు మళ్ళీ మిమ్మల్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక అందమైన పాత్రగా మిమ్మల్ని చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ఈ సందర్భం, ఈ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో లేఖన భాగం రాయబడతా ఉన్నది. ఈ రోజున అవును నా ప్రియబిడ్డలారా, మనం ఎలాగున్నా మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయాలి. అనేక సందర్భాల్లో దేవుడు ఒక పాత్రగా చేయబడాలని అనుకుంటుండగా ఆయన చేతిలో నుండి ఎన్నో సందర్భాల్లో తొలగిపోతున్నామేమో, ఎన్నో కారణాల బట్టి ఆయన చేతిలో నుండి మనం విడిచిపోతున్నామేమో, తొలగిపోతున్నామేమో, ఆయనకు అవకాశం ఇవ్వకోకుండా చేసుకుంటున్నామేమో, ఆయనకు అప్పగించుకోకుండా చేసుకుంటున్నామేమో. దేవుడు ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే, కుమ్మరి వాని చేతికి మట్టి అప్పగించబడ్డట్టుగా నీవు దేవుని చేతికి అప్పగించబడు, నిన్ను గొప్ప పాత్రగా చేయబోతావు అన్నాడు. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో సేకరించి చెప్పండి, దేవుడు నిన్ను గొప్ప పాత్రగా చేయబోతున్నాడని చెప్పండి, నిన్ను గొప్ప సాధనంగా చేయబోతున్నాడని చెప్పండి. దానికి కావాల్సింది ఏంటంటే నువ్వు దేవుని చేతికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుని చేతికి ఏం చేయాలి చెప్పండి? మట్టి కుమ్మరివాని చేతికి అప్పగింపబడితే తప్ప ఏం కాలేదు చెప్పండి, అది పాత్రగా కాలేదు. అలాగే మనం దేవుని చేతికి అప్పగించుకుందాం ఈ రోజున, దేవుని హస్తాల్లోకి వద్దాం ఈ రోజున అని వాక్యం రాయబడుతోంది. ఎన్నో సందర్భాల్లో మట్టిగా ఉన్న మనము కుమ్మరివాన్ని ప్రశ్నించినట్టుగా ప్రశ్నిస్తా ఉన్నామేమో. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 20 వచనం 21వ వచనములో, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనములో లేఖన భాగంలో చదవండి. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదనను నిరీక్షణ కలదై. రోమిల్ రాసిన పత్రిక 9, మీరు 8 చదువుతాను, 9 చదవండి. రోమిల్ రాసిన పత్రిక. అవును గాని ఓ మనుష్యుడా, ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేస్తేవని రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? మట్టి మీద కుమ్మరివానికి ఏంటంటే చెప్పండి, అధికారం లేదా? ఆయన ఎలాగైనా చేసుకుంటాడు. ఆయన ఒకటి ఘనత కొరకు వాడచ్చు, ఒకటి ఘనహీనత కొరకు వాడచ్చు. ఎప్పుడైనా మట్టి కుమ్మరి వారిని ప్రశ్నించకూడదు నా ప్రియబిడ్డల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా దేవుని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటాం కదా, అనేక సందర్భాల్లో అడుగుతూ ఉంటాం కదా దేవునికి. ఆయనకు అధికారం ఉంది, ఎలాగైనా చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే లేఖన భాగంలో రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వేంటి? దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవయ్యా అని వాక్యమే రాయబడుతోంది. మట్టిగా ఉన్న నీవు కుమ్మరి వారిని ప్రశ్నిస్తున్నట్టుగా ప్రశ్నిస్తా ఉన్నావేమో. ఇంకా ఎప్పుడు చేస్తావు పాత్రగా? ఎన్ని రోజులు నన్ను ఇంకా ఇలాగే వదిలేస్తావు? యుక్తమైనట్టుగా ఎప్పుడు నీకు తోచినట్టుగా నన్ను ఒక సాధనంగా చేస్తావని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నామేమో. ఒకవేళ నన్ను ఎందుకు ఇలాగూ చేసిద్వని రూపింపబడినది రూపింపవానితో ఏంటంటే చెప్పండి, చెప్పునా? రూపింపబడినది రూపించిన వానితో చెప్తుందా అండి చెప్పండి, ఎందుకు ఇట్లా చేసావని? అలా చెప్పడానికి వీల్లేదు. ఒకటి ఘనత కొరకు చేయొచ్చు, ఒకటి ఘనహీనత కొరకు చేయొచ్చు. లేఖన భాగంలో చెబుతుంది కదా, మట్టి మీద కుమ్మరి వానికి ఏముంది చెప్పండి, అది మనం తెలుసుకోవాలా ఈ రోజున ఈ సారాంశము ద్వారా. ఈ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 12 వచన భాగాల్లో మనము మట్టి అయి ఉన్నాము, ఆయన కుమ్మరివాడు అయి ఉన్నాడు, మన మీద ఆయనకు అధికారం ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఈ రోజున. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనములో లేఖన భాగంలో మీరు చదివితే, మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. వాదించువానికి ఏంటో చెప్పండి, శ్రమ. చాలా సార్లు మనం ఇలాగే చేస్తూ ఉంటాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం. మట్టి కుండ పెంకులలో ఒక పెంకు అయి ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి ఏంటో చెప్పండి, జిగట మన్ను దానిని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? అంటా ఉన్నాం కదా చాలాసార్లు, అన్నేస్తా ఉన్నాం కదా చాలాసార్లు. అనటానికి వీల్లేదు. ఆయన రూపొందించేవాడు, ఆయన రూపించేవాడు. ఆయన చేతిలో ఆయన ఎలాగూ చేయాలనుకుంటున్నామో అలాగ మనం మలిచిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చేతుల్లో మనలను ఆయన ఎలా మలవాలనుకుంటున్నాడో, ఎలా చెక్కాలనుకుంటున్నాడో, ఎలాంటి రూపం ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలా ఏ రీతిగా మనల్ని చేయాలనుకుంటున్నాడో అది ఆయన చేతికి మనం అప్పగించుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉంటా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుణ్ణి ఇస్కిస్తూ వస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పర్యాయాల్లో దేవునికి అవిధేయత చెబుతూ, దేవునికి అవిధేయత చూపుతూ, తిరుగుబాటు చేస్తూ ఎన్నో సందర్భాల్లో అలాగే ఉండిపోతూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరితో దేవుడు ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇంత అవిధేయతలోకి వెళ్ళిపోయి ఇంత తిరుగుబాటు చేస్తున్న మీరు నిజంగా ఒక్కసారి పశ్చాత్తాపడితే, నిజంగా నా తట్టు సంపూర్ణంగా తిరగగలిగితే, మీ పాపాలు నిజంగా ఒప్పుకోగలిగితే ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు జరిగినట్టుగా మీకు జరగబోతుందని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇర్మియాకు దర్శనములో ఎలా కనపడి ఇర్మియాకు ఏ వాక్కు వచ్చిందో అలా మీకు చేయబోతున్నాను ఇశ్రాయేలు వారులారా.
అరాకు నేను మీకు జరిగించబోతున్నాను ఇశ్రాయేలు వారులారా అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్టు నేడు తన సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. జిగటమన్ను కుమ్మని వాని చేతిలో నున్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నమాట చెప్పండి. మనము ఎక్కడున్నమాట చెప్పండి. చెప్పండి ఎక్కడున్నమాట చెప్పండి. దేవుని చేతిలో ఉన్నాము మేము అన్నవాళ్ళు గట్టిగా బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేతిలో మేము ఉన్నామయ్యా, మేము తొలగిపోలేదు, విడిచిపోలేదు, వీడిపోలేదు, తప్పిపోలేదు. దేవుని చేతిలో ఒక ముద్దగా, ఒక మన్నుగా, ఒక జిగట మన్నుగా మేము ఉన్నామయ్యా అని అనుకుంటున్నాం. మనము దేవుని చేతిలో ఉన్నాం. మనం దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాం. జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో నున్నట్లు ఇశ్రాయేలు ప్రజలంతా దేవుని చేతిలో ఉన్నారు. మనమంతా ఎక్కడున్నాము చెప్పండి. మనమంతా ఎక్కడున్నాము చెప్పండి. దేవుని చేతిలో ఉన్నాం. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సందర్భం, మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని చేతిలో మనం ఉంటే ఆయన మన ఎడల చేసే కార్యాలు, ఒక 5 కార్యాలు నేను మీ కొరకు చెప్పబోతున్నాను. మనమంతా ఎలాంటి వారము చెప్పండి. జిగటమన్ను వారం. మన దేవుడు కుమ్మరివాడు, మన మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయన మనల్ని ఒక పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో మనం ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన చేసే కార్యాలు ఏంటిది, ఆయన ఏం జరిగిస్తాడు మన జీవితాల్లో, ఎలాంటి కార్యాలు మన ఎడల చేస్తాడు, ఇలాంటి విషయాలు మన జీవితాల్లో సంభవిస్తాయనంటే మొట్టమొదటి కార్యాన్ని మనం చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో మనము దేవుని చేతిలో ఉంటే దేవుని చేతులు ఏం చేస్తాయి, దేవుని హస్తాలు ఏం చేస్తాయి మన కొరకు అని అంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచన భాగంలో మనం చదివితే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నిన్ను బలపరుతును, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము దేవుని చేతిలో ఉంటే జరిగే కార్యాలలో మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని చేతులు మనల్ని ఆదుకుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని ఆ మీదనే వస్తాయి. జాగ్రత్తగా వింటూ ఉండండి. దేవుని చేతులు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి, ఆదుకుంటాయి. నీవే కష్టాల్లో ఉన్నా, నీవే నష్టాల్లో ఉన్నా, నీవే ఇరుకుల్లో ఉన్నా, నీవే ఇబ్బందుల్లో ఉన్నా, ఎప్పటికప్పటికి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, ఎప్పటికప్పటికి నీవు నెమరు వేసుకోవాల్సింది ఏంటి తెలుసా, నీవు దేవుని చేతిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా నేను నా దేవుని చేతిలో ఉన్నాను. ఆ దేవుని చేతులు నన్ను ఎప్పటికీ ఆదుకుంటూనే ఉంటాయి అని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కనతో సేకండి చెప్పండి, దేవుని చేతులు నిన్ను ఆదుకుంటాయని చెప్పండి. నీతి అనే నా దక్షిణ హస్తముతో ఏం చేస్తాడట చెప్పండి. ఆయన నీతి అనే నా దక్షిణ హస్తముతో ఏం చేస్తాడట చెప్పండి. హస్తము అంటే చేతులు అని అర్థం. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఆయన చేతులకు రాగలిగితే, నువ్వు ఆయన చేతిలోకి ఒక్క మట్టి వలె కుమ్మరి వాని చేతికి అప్పగించుకున్నట్టుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఈ ఫిబ్రవరి మాసములో, ఈ మొదటి ఆదివారములో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన చేతులు నిన్ను ఆదుకోబోతా ఉన్నాయి. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వే స్థితిగతుల్లోకి వెళ్ళిపోయినా, ఎలాంటి శోధనలో ఉన్నాం, ఎలాంటి ఆపదల్లో ఉన్నాం, ఎలాంటి కష్టాల్లో ఉన్నాం, ఎలాంటి కన్నీటిలో ఉన్నా ఆయన చేతులు నిన్ను ఆదుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే మీరు ఆయన చేతుల్లో ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ముతున్నారా మేము దేవుని చేతుల్లో ఉన్నామని? ముందు మీరు నమ్మాలి. ఎంతమంది నమ్ముతా ఉన్నాం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఇర్మీయాతో మాట్లాడిన మాట, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మీరు ఇశ్రాయేలు ప్రజలు జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా అన్న దగ్గర మీ పేరు రాసుకొని పెట్టుకోండి. మీరు నా చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు చెప్పండి. నా చేతిలో ఉన్నారు. మీ కుటుంబం నా చేతిలో ఉన్నాయి, మీ పరిస్థితులు నా చేతిలో ఉన్నాయి, మీ కాలగతులు నా చేతిలో ఉన్నాయి, మీకు సంబంధించినవన్నీ నా చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఆదుకోవాలో అప్పుడు ఆయన ఆదుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, 63వ కీర్తనల గ్రంథం 8వ వచనంలో చదవండి. 63వ కీర్తనల గ్రంథం
నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చేయి నన్ను ఏం చేయుచున్నది చెప్పండి? ఆదుకొనుచున్నది. ఆపదల్లో ఉన్నావా? శత్రు చేత తరిమి కొట్టబడుతున్నావా? చెప్పుకోలేని భయాల్లో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? శోధనలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ఆదుకునే వాడే ఎవరు లేరయ్యా అనుకుంటూ ఎదురు చూస్తున్నావా? దేవుని వాక్యం ఈరోజు నా మాట్లాడుతోంది మీతో. దేవుని స్వరం నేరుగా వస్తోంది. ఒక్కసారి నా చేతుల్లోకి రా బిడ్డ. కుమ్మరి వాని చేతులకి మట్టి వచ్చినట్టుగా ఒక్కసారి నీ ఇప్పటికైనా రా, నిన్ను ఆదుకుంటాను, నిన్ను సిద్ధంగా ఉన్నాను. ఏ సందర్భమైనా కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆయన తప్పకుండా నిన్ను ఆదుకోబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పకుండా నిన్ను ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచన భాగంలో మీరు చదవండి. కీర్తనల గ్రంథం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ కుడి చేయి నన్ను ఏం చేయను చెప్పను? నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. ఎన్ని సందర్భాల్లో దేవుని హస్తం, దేవుని చెయ్యి ఎన్ని సందర్భాల్లో దావీదును ఆదుకుందో నా ప్రియ బిడ్డలారా. ఎన్నెన్నో సందర్భాల్లో దావీదు తరిమి కొట్టబడుతూనే ఉన్నాడు కదా. దావీదు ఎన్నో సందర్భాల్లో తరిమి కొట్టబడుతూనే ఉన్నాడు కదా. ఆదుకునే వారే లేక, సైన్యం, శత్రువులు, సొంత బంధువులు ఎప్పటికప్పటికి నిలువు నీడలేక దావీదుని తరిమి కొట్టుతున్నప్పుడల్లా ఏంటండి దావీదుని కాపాడింది? దావీదుకున్న వాగ్దానం ఏంటి తెలుసా? నా చెయ్యి ఎడ తెగక నీకు తోడై ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా చెయ్యి నీకు ఎట్లా ఉంటది చెప్పండి? 89వ కీర్తనల గ్రంథం 21వ వచనములో, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనములో, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి ఏమున్నది చెప్పండి? తోడై ఉన్నది. దావీదుకి దేవుని చెయ్యి ఎప్పుడు తోడై ఉంది. ఏ సందర్భాల్లో ఆ చెయ్యి విడిచిపెట్టలే దావీదుని. దేవుని చెయ్యి ఎప్పటికప్పటికి పట్టుకుంటూనే ఉంది దావీదుని. ఎప్పుడు అపాయం వచ్చినా, ఆపత్కాలములో దావీదుని దేవుడు ఆదుకుంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుమ్మరి వాని చేతిలో జిగట మన్ను ఉన్నట్టుగా నీవు దేవుని చేతిలోకి రాగలిగితే నీ ఆపత్కాలం అంతటిలో ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆమేన్. నీ కరువు కాలం అంతట్లో ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆయన నీ శ్రమల్లో ఆదుకోబోతున్నాడు. ఆయన నీ శత్రు పోరాటంలో ఆదుకోబోతున్నాడు. ఆయన ఎప్పుడు నీకు సమస్య వచ్చినా, ఎప్పుడు నీకు దుఃఖం వచ్చినా, ఆదుకునేవారు ఎవరు లేక నీ సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినా, ఏ సహాయం దొరకని పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయినా దేవుని చెయ్యి నిన్ను ఆదుకోబోతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని 42వ కీర్తనల గ్రంథం 1వ వచనములో అంటాడు కదా. యెషయా గ్రంథం 42వ యెషయా గ్రంథం 1వ వచనములో అంటాడు కదా. ఎంత చక్కటి మాట అంటాడో చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు అట. ఎవరట చెప్పండి? ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. దేవుడు ఆదుకుంటాడు నా ప్రియ బిడ్డలారా. ఆదుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈరోజున ఏ సందర్భాల్లో, ఏ రోజున నీ పరిస్థితి ఎలాగున్నది, ఈ రోజున నీ స్థితిగతులు ఎలాగున్నా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావా? ఆదుకునేవారు ఎవరు లేరని ఎదురు చూస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెబుతోంది, నీవు దేవుని చేతులకు రాగలిగితే ఆయన చేతులు ఎప్పుడూ నిన్ను ఆదుకుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతులు ఎప్పుడు నిన్ను ఏం చేస్తాయి చెప్పండి? ఆదుకుంటాయి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే ఎంత చక్కటి మాటలు ఉన్నాయో చదవండి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకు ఏంటట చెప్పండి? మేలుకొను. ఎన్ని సందర్భాల్లో దావీదు దేవుణ్ణి ఆదుకో ప్రభువా అని అడగటం, దేవుని చెయ్యి దావీదుని ఆదుకోవటం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కుడి చేతితో దావీదుని ఆదుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున అదే చేతులు మిమ్మల్ని కూడా ఆదుకోబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేతులలో ఉంటే, దేవుని చేతులలో జరిగే కార్యాలలో రెండవ కార్యం ఏంటంటే 104వ కీర్తనల గ్రంథం 21వ వచనం. దేవుని చేతులలో మనం ఉంటే మన జీవితాల్లో జరిగే కార్యాలు, మన జీవితాల్లో జరిగే మేలులు,
మన జీవితాల్లో పొందే దీవెనలు ఏంటంటే 104వ కీర్తనల గ్రంథం 21వ వచన భాగాన్ని చదవండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని చేతులు మనల్ని ఆదుకుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా దేవుని చేతులు మనకు ఆహారం ఇస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఈ మెసేజ్ని చదువుతా ఉన్నా, మెసేజ్ని ధ్యానిస్తున్నప్పుడు ఆదుకుంటా అనేది బాగొచ్చింది, నాకు బాగా అనిపించింది. చదువుతా ఉన్న తర్వాత దేవుని చేతులను గురించి దాదాపుగా బైబిల్ అంతట్లో దేవుని చెయ్యి అనే మాట దాదాపుగా 200 సార్లు కంటే పైన రాయబడ్డ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని సార్లు చెబితే మీరు అంతా నిద్రపోతారు ఇక్కడిగా. దేవుని చెయ్యి గురించి ధ్యానిస్తా ఉన్నాను, ఈ వారం అంతా ధ్యానిస్తా ఉన్నాను. దేవుని చేతులలో ఎందుకు ఉంచాడు ఆయన చెప్పడానికి గల కారణం ఏంటిది? జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా నా చేతిలో మీరు ఉన్నారని దేవుడు ఒక అభయం ఇచ్చిన మాట చెప్పినప్పుడు ఆయన చేతులలో అసలు ఏముంది ఆయన చేతులలో అని అనుకుంటే, లేఖన భాగములో 104వ కీర్తనల గ్రంథం 21వ వచన భాగంలో మనం చదివితే దేవుని చేతులలో మనకు ఆహారం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింహపు పిల్లలట, చదవండి. సింహపు పిల్లలు అంటే దేవుని చేతిలో ఏముందట చెప్పాలి. దేవుని చేతిలో ఏముందట చెప్పండి? ఆహారం ఉన్నది. నీ కుటుంబానికి కావాల్సిన ఆహారం ఉన్నది, నీ జీవితానికి కావాల్సిన ఆహారం ఉన్నది, నీ పిల్లల కొరకు కావాల్సిన ఆహారం ఉన్నది. దేవుని చేతుల్లో మన ఆహారం ఉన్నది నా ప్రియబిడ్డలారా. లేఖన భాగంలో 104వ కీర్తనల గ్రంథం 28వ వచన భాగంలో మీరు చదివితే, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నువ్వు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పొందును. ఏం విప్పితే చెప్పండి? ఏం విప్పగా చెప్పండి? ఏం విప్పినప్పుడు అవి మంచి వాటిని తిని తృప్తి పొందుతున్నాయి చెప్పండి? గుప్పిలి అంటే దేన్ని అంటాం చెప్పండి? ఇది దేవుడు గుప్పిలి విప్పినప్పుడల్లా మంచి వాటిని తిని తృప్తి పొందుతా ఉన్నాయి. 145వ కీర్తనల గ్రంథం 16వ వచన భాగంలో మీరు చదివితే, 145వ కీర్తనల గ్రంథం 16వ వచనంలో, నువ్వు గుప్పిలి విప్పగా నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేయుచున్నావో చెప్పండి? తృప్తిపరుస్తా ఉన్నావు. ఆయన గుప్పిలిలో మన ఆహారం ఉన్నది నా ప్రియబిడ్డలారా. ఆయన చేతుల్లో మన ఆదుకోబోతున్నాయి, ఆయన చేతులు మనకు ఆహారం ఇవ్వబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆహారం ఉన్నది ఆయన చేతుల్లో. ఎక్కడుంది చెప్పండి? ఆహారం ఎందులో ఉన్నది చెప్పండి? చెప్పండి. ఆహారం ఎందులో ఉంది చెప్పండి? ఆయన చేతుల్లో ఉంది. 147వ కీర్తనల గ్రంథం 9వ వచనంలో, పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఏమిచ్చువాడు చెప్పండి? ఆయన ఆహారం ఇచ్చువాడు. దేవుడు ఆహారం ఇచ్చువాడు. ఎప్పటికైనా నువ్వు దేవుని చేతుల్లోకి రాగలిగితే, దేవుని చేతుల్లో నీవు ఉన్నావని విశ్వసించగలిగితే, సింహపు పిల్లలు దేవుని చేతిలోనున్న ఆహారం కొరకు ఎదురు చూసినట్టుగా ఎదురు చూడగలిగితే, ప్రతిసారి ప్రతి సందర్భంలో నీ కొరకు కావలసిన ఆహారం ఆయన చేతులలో నుండి నీకు ఆయన ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతుల్లో నుండి నీ కొరకు ఏం చేయగలడు చెప్పండి? ఇవ్వగలడు. చెన్నై అనే ప్రాంతంలో చాలా మంచిగా బతికిన కుటుంబం అది. ఎంత బాగా బ్రతికిన కుటుంబం అంటే అసలు వాళ్ళకి ఏ కొదువు లేదు. ఇక అసలు ఆహారం కొరకైనా అసలు ఆలోచన కాదు కదా. ఒక 5-6 సంవత్సరాలు తిన్నా కానీ పని చేయకపోయినా కానీ తినేంత సంపాదించుకొని పెట్టుకున్నారు. అంత ఆహారం సమృద్ధిగా ఉంది వాళ్ళకి. అనుకోని రీతిగా ఇంటి యజమానుడు చనిపోయినాడు భయంకరంగా. ఒకటేసారి వెంటనే వ్యాపారంలో నష్టం వచ్చింది, ఉన్నవన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది. 5 సంవత్సరాల దాకా మాకేం కాదు, ఏ ఆహారం అవసరం లేదు అని అనుకుంటున్న వాళ్ళే ఎంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎంత దీనకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే వారికి ప్రతిరోజు కొరకైన ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఆహారం దొరకని పరిస్థితులు. డబ్బులు ఉన్నప్పుడు బంధువులు అంతా ఉంటారు, డబ్బులు అన్ని పోయిన తర్వాత ఉంటారా చెప్పండి? ఆస్తి ఉన్నప్పుడు బంధువులు ఉంటారు, ఆస్తి అంతా పోయిన తర్వాత బంధువులు ఎవరు కూడా ఉండరు. అట్లాగే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంది భార్య. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు వాళ్ళకు ఉన్నారు.
ఈ 2-3 సంవత్సరాల నుండి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగలే, ఏం జరగలే, ఎప్పుడు ఏం జరగలే. 2 సంవత్సరాల తర్వాత ఇంటి పరిస్థితులన్నీ చూసి ఆ పెద్ద బాబు అన్నాడట కదా, మమ్మీ ఆ బాబు బర్త్డే వచ్చిందట, మమ్మీ ఎలాగైనా ఫ్రెండ్స్ని పిలిచి బర్త్డే చేసుకుందామా, ఒక 500 రూపీస్ ఈ మమ్మీ, అందరికీ చాక్లెట్లు కొనుక్కొస్తా, ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలుస్తా, చికెన్ బిర్యానీ చేయమని అన్నదట. పాప తల్లి మాత్రం సంతోషంగా చెప్పింది, సర్లేరా చేద్దామని. రోజుల దగ్గరకు వస్తూ ఉన్నాయి, 500 కూడా దొరకట్లే, ఆహారం దొరకట్లే వాళ్ళకి, ఎట్లా చేయాలో తెలియదు, ఏ విధంగా చేయాలో తెలియదు, చాలా బాధపడిపోతా ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి 104వ కీర్తన 21వ వచనాన్ని చదివిందంటున్నాం. సింహపు పిల్లలు దేవుని చేతుల్లో దేని కొరకు ఎదురు చూస్తున్నారట చదవండి, ఆహారం కొరకు ఏం చేస్తున్నారట చదవండి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి ఏం చేయుచున్నాయి చెప్పండి, తీసుకొన చూచుచున్నవి. సింహపు పిల్లలే. సింహానికి ఆకలికి ఏమైనా ఉంటుందో చెప్పండి, కొదువు ఉండదు కదా సింహానికి, ఎప్పటికీ సమృద్ధిగా ఉంటుంది ఆహారం. ఎంత వేట వేస్తుందో, ఎంత వేట వాడుతుందో, ఎంత వేట చేస్తే, ఎంత దాడి చేస్తే అంతగా వస్తుంది ఆహారం, తన పిల్లలకి ఇస్తుంది. సింహ పిల్లలకి ఎప్పుడూ ఆహారానికి కొదువు ఉండదు. అవే ఎదురు చూస్తూ ఉన్నాయట. మా పరిస్థితి అట్లాగే ఉందయ్యా, ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఏం చేయాలని అంటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె కన్నీటితో ఆమె ప్రార్థనలో గదిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగిన, వీళ్ళ దగ్గర అడిగిన, అందరు ఇచ్చేవాళ్ళు అంతా ఇచ్చేశారు, ఎవ్వరు తీయట్లే. ఆ బాబు బర్త్డే రేపటి రోజున ఇక తెల్లారిపోతుంది, ఇక తెల్లారిపోయింది, ఏం చేయాలో తెలియట్లే. ఇక పొద్దున్నే వాడు చాక్లెట్ అడుగుతాడు ముఖం చూడగానే. వెంటనే ఆ తల్లి ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక పాత డబ్బా కనపడుతుందంట ఆమె దర్శనంలో. ఏం కనపడుతుందంట చెప్పండి, ఒక పాత డబ్బా. ఉన్న డబ్బాలను నమ్ముకుంటే ఈ పాత డబ్బా ఎక్కడ కనపడుతుందని అనుకుంటుందంట ఆమె. ఉన్నాయని నమ్ముకున్నాం కదా, ఇది ఎక్కడ డబ్బా? దేవుడు చూపుతా ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆ గదిలో వెళ్ళు. ఆ గదిలో అక్కడ మూల సామాన్లన్నీ పెట్టేసేసి, ఎప్పటి నుండో తీయట్లేదు కదా నీ భర్త సామాన్లు, ఒకసారి ఆ డబ్బా తెరువు అని చెబుతా ఉన్నట్ట. వెళ్ళిపోయి విశ్వాసంతో ఆ దర్శనంలో కనబడ్డ అదే స్థలానికి వెళ్ళి ఆ పైనున్న వస్తువులన్నీ తీసి ఒక డబ్బా తీసిందట. ఆ డబ్బా దిగానే 1000 రూపాయలు అందులో దొరికినాయట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుడు తన పిల్లలకి ఏం చేయగలుగుతాడు చెప్పండి, ఆయన ఆహారం ఇవ్వగలుగుతాడు. దేవుడు తన పిల్లలకి ఆదుకుంటాడు. ఆయన చేతులలో మనం ఉంటే, ఆయన చేతులలో మనం ఉంటే ఆయన మనల్ని ఏం చేయగలుగుతాడు తెలుసా, ఆహారం ఇస్తాడు ఆయన. మూడోదిగా ఆయన చేతులలో మనం ఉంటే ఏం చేస్తాడు ఆయన. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29 నుండి 31 వచనాల వరకు మనం చదివితే దేవుని చేతులలో జరిగే కార్యాలు ఏంటిదంటే, 3వ కార్యం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29 నుండి 31 వచనాలు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29 నుండి 31 వచన భాగాల దాకా మనం చదువుతున్నప్పుడు దేవుని చేతుల్లో మనం ఉంటే మన కొరకు జరిగే కార్యాలలో ఆయన చేతులు ఆదుకుంటాయి. రెండోదిగా ఆయన చేతులు మనకు ఆహారం ఇస్తాయి. మూడోదిగా ఆయన చేతులు ఏం చేస్తాయి తెలుసా, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేస్తాయట చదవండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 29వ వచనములో ఎంత చక్కటి మాట రాయబడ్డది అంటే, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి 30వ వచనం, రోగులు స్వస్థపరచుటకును మీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా ఏమేం చేయటానికి, సూచక్రియలు చేయటానికి, మహత్కార్యాలు చేయుటకును నీ చెయ్యి ఏం చేసావట చెప్పండి, చాచి ఉండగా. అంటే ఆయన చేతులు చాచినప్పుడు ఏం జరుగుతాయి చెప్పండి, అద్భుతాలు జరుగుతాయి. ఆయన చేతులలో అద్భుతాలు ఉన్నాయి. ఆయన చేతులు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాయి. నా ప్రియబిడ్డలారా, 118వ కీర్తనల గ్రంథం 15వ వచనం 16వ వచనములో దేవుని హస్తము మహోన్నతమాయను, దేవుని హస్తము
సాహస కార్యాలు చేసెను అనే మాట చదవండి అక్కడ. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును, సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, మహోన్నతమాయన రాయబడుతోంది. 2 సార్లు రాయబడ్డది అదే మాట చదవండి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము ఏమాయను చెప్పండి? మహోన్నతమైన. 15వ వచనములో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. 16వ వచనములో యెహోవా దక్షిణ హస్తము ఏం చేయును చెప్పండి? సాహస కార్యాలు. నీ కొరకు ఏ అద్భుత కార్యం చేయాలన్నా, నీ కొరకు ఏ ఆశ్చర్య కార్యాలు చేయాలన్నా దేవుని చేతుల ద్వారా అవి జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేతులు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయలేదు. ఆయన చేతులు ఉంచినప్పుడు చనిపోయిన యాయిరు కుమార్తె దయచేసి అది బ్రతుకున్నట్లుగా నీ చేతులు ఉంచమని చెప్పగానే ఆ చచ్చిన చిన్నది ఏమైపోయింది చెప్పండి? వెంటనే లేచింది. దేవుని చేతులు ఉంచినప్పుడు పుట్టుక నుండి గుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయి. దేవుని చేతులు ఉంచినప్పుడు పుట్టుక నుండి మూగవాని నోరు తెరవబడ్డది. వాడు మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతులు ఉంచినప్పుడు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ సరిగ్గా లేచి తిన్నగా నిలబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకే కదా ద్వితోపదేశ కాండం 4:34 అంటాడు. ఏమంటాడు? చదవండి, మంచిగా చదవండి. ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 34వ వచన భాగంలో, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటిని చొప్పున మీ దేవుడైన యెహోవా ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనముల నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసిన చూడండి. తన ఎవడైనా వచ్చి ఎంత చక్కటి మాట చూడండి. ఏ దేవుడైనా అలాగున్నాడా? సూచనలతోనూ మహత్ కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ అట. చూడండి మళ్ళీ ఏమట చెప్పండి? చాచిన చేతితో. ఏ జనమునైనా రక్షిస్తాడా? ఏ జనమునైనా కాపాడుతాడా? అద్భుతాలు చేస్తాడా అని వాక్యం రాయబెడతాను. దేవుని వాక్యం ఈ రోజున స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని చేతులు మనల్ని ఆదుకుంటాయి. దేవుని చేతులు మనకు ఆహారం ఇస్తాయి. మూడోదిగా దేవుని చేతులు ఏం చేస్తాయి చెప్పండి? దేవుని చేతులు ఏం చేస్తాయి చెప్పండి? ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. ఎన్నో వేల మంది వచ్చి కూర్చున్నారు ఆహారం కొరకు. అందరిని పంక్తులుగా కూర్చోబెట్టారు. సుమారుగా 5,000 మంది పురుషులు అని రాయబడుతుంది. ఎన్ని వేల మంది పురుషులు చెప్పండి? చెప్పండి. ఎన్ని వేల మంది పురుషులు చెప్పండి? 5,000 మంది పురుషులు. ఎన్ని రొట్టెలు, ఎన్ని చిన్న చేపలు చెప్పండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అవన్నీ, ఆ రొట్టెలన్నీ తీసుకొని ఆయన చేతిలోకి ఇచ్చినప్పుడు ఆ చేతులలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ రొట్టెలని పైకెత్తి విరవగానే ఆశ్చర్యకార్యము జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గంపలు ఎత్తినప్పుడు ఎన్ని గంపలైనాయి చెప్పండి? 12 గంపలైనాయి. 12 గంపలకు మిగిలిపోయే ఆశ్చర్యకార్యం ఎక్కడ జరిగింది తెలుసా? ఆయన చేతిలో విరిచినప్పుడు. నా ప్రియబిడ్డలారా, ఆయన చేతిలోకి ఆహారం వచ్చినప్పుడు ఆశ్చర్యకారంగా జరిగింది అది. అపొస్తలుల కార్యాలు 2:22లో ఎంత చక్కటి మాటలు అంటాయో. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అద్భుత కార్యాలు జరిగినాయి మాట చదవండి. ఈ మాటలు వినడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను అద్భుతాలని మహత్కార్య కార్యాలని సూచక క్రియలని మీ మధ్య జయించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన చేతుల ద్వారా జయించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా మధ్యలో చేశాడు. ఎన్నో వేల మందికి ఆహారంగా మార్చాడు. ఎన్నో వేల మందికి ఆహారం సమృద్ధిగా దొరికింది. ఆశ్చర్యకార్యం జరిగింది ఆయన చేతులకు వచ్చినప్పుడు. ఆహారం ఈరోజు దేవుని చేతులకు రాగలిగితే ఆయన మన కొరకు అదే అద్భుతాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. వాక్యం చెబుతోంది, మనమంతా కుమ్మరి వాని చేతుల్లో జిగటమన్నట్టుగా మనమంతా ఎవరి చేతుల్లో ఉన్నాము చెప్పండి? సమయం అయిపోతుంది. మనమంతా ఎవరి చేతుల్లో ఉన్నాము చెప్పండి? దేవుని చేతిలో ఉన్నాం. అది నమ్మాల మనం ఈ రోజున. అది మన మూల వాక్య భాగం. దేవుని చేతిలో మనం ఉంటే, దేవుని చేతిలోకి వస్తే, దేవుని చేతిలోకి కుమ్మరి వాని చేతిలోకి మట్టి వచ్చినట్టుగా వస్తే, అప్పగించుకుంటే ఏం చేస్తాడు మన కొరకు? ఏం చేస్తాయి ఆయన చేతులను అంటే? ఆయన చేతులు ఆదుకుంటాయి,
ఆయన చేతులు ఆహారం ఇస్తాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి చెప్పండి? మూడోదిగా ఏం చేస్తాయి చెప్పండి? ఆశ్చర్యకార్యాలు చేస్తాయి. నాలుగవదిగా ఆయన చేతులు ఏం చేస్తాయి? మార్కు సువార్త 10వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో లేఖన భాగాలన్నిటిలో ఈ వచన భాగాలన్నీ ఏం చెప్తున్నాయి? మార్కు సువార్త 10వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు, అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డని ఎత్తి కౌగిలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతులలో ఏముంది తెలుసా? ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతులు ఆదుకునే చేతులు, ఆహారం ఇచ్చే చేతులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే చేతులు. ఆయన చేతులు ఏ చేతులు తెలుసా? ఆశీర్వాదం ఇచ్చే చేతులు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే సందర్భాన్ని చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో కూడా అదే సందర్భంలో రాయబడ్డది. అప్పుడు ఆయన వారి మీద చేతులుంటి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లను ఆటంకపరచక వారి నా యుద్ధకు రాని, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ వారిని లేచిపోయాను. చేతులుంచడం దేవుడు చూస్తా ఉన్న ఈ సందర్భాల్లో. లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. లూకా సువార్త 14వ అధ్యాయం 22వ వచన భాగంలో కూడా మీరు చదివితే దేవుని లేఖన భాగంలో ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయో. లేఖన భాగంలో మనం చూస్తే దేవుని చేతులు ఉంచినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించిన సందర్భం, దేవుడు వారిని దీవించిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే లేఖన భాగాల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో కూడా మీరు చదివితే ఒక చక్కటి మాట రాయబడుతుంది. చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆశీర్వదించాడు. లేఖన సందర్భాల్లో దేవుని చేతులు ఆశీర్వదించిన సందర్భాలే కనబడతా ఉన్నాయి. చిన్నపిల్లలను ఆశీర్వదించిన సందర్భం, భోజనము చేస్తున్నప్పుడు రొట్టెను ఆయన ఆశీర్వదించిన సందర్భం ఎప్పటికైనా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని చేతులు ఏం చేయగలుగుతాయి, దేవుని హస్తాలు ఏం చేయగలుగుతాయనంటే మనల్ని ఆశీర్వదిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? దేవుని హస్తాలు చెప్పండి ఏం చేస్తాయి చెప్పండి? ఆశీర్వదిస్తాయి. ఈరోజు నా ప్రియబిడ్డలారా, కుమ్మరి వాను జిగటమన్ను వాని చేతిలో ఉన్నట్టుగా మనము దేవుని చేతులకు రాగలిగితే, ఇకనైనా దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే ఆ చేతులు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాయి, మన పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాయి, మనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పండి? చెప్పండి. ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పండి? దేవుని చేతులలో ఉన్నది. దేవుని చేతులలో ఉన్నది నా ప్రియబిడ్డలారా. ఇంత ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంటా ఉంటే, ఇంత దీవెన దేవుని చేతిలో ఉంటా ఉంటే, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడల్లా ఆయన చేతిలో ఒక పాత్రగా చేపట్టడానికి నువ్వు రాగలిగితే, అప్పగించుకోగలిగితే, ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని దగ్గరికి రాగలిగితే, ఎన్నడూ కూడా చూడనంత ఆశీర్వాదాన్ని నీవు ఆయన చేతులలో నువ్వు చూడబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీవెన చూస్తావు నీ జీవితంలో, ఆశీర్వాదాన్ని చూస్తావు. జకరియా గ్రంథం 8:13లో రాయబడ్డట్టుగా ఎక్కడెక్కడైతే శాపాస్పదముగా నువ్వు పిలువబడ్డావో, ఎవరి మధ్యలో నువ్వు శాపమని పిలువబడ్డావో, అబ్బో నిన్ను చూస్తే శాపానికి సూచనగా పిలువబడ్డావో, అక్కడనే నిన్ను ఆశీర్వాదానికి సూచనగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి ఒకసారి జకరియా గ్రంథాన్ని తీయండి, త్వరగా 8వ అధ్యాయాన్ని తీయండి, 12 చదవండి. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. 13 చదవండి.
యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఎలాగుండునట్లు చెప్పండి, ఆశీర్వాదాస్పదమగునట్లు అనే మాట రాయబడుతోంది. ఎక్కడ శాపంగా పిలువబడ్డావో అక్కడనే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. తన చేతులు నీ మీద ఉంచి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఈ రోజున దేవుడు తన వాక్య భాగం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏముంది దేవుని చేతిలోకి? మనం దేవుని చేతిలోకి వస్తే ఏం చేస్తాయి ఆ చేతులు అని అంటే, చివరి కారణం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నేను నీకు తెలియజేసేదను, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము ఏం కలవు చెప్పండి? సుఖములు కలవు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని చేతిలో ఏముంది? దేవుని చేతిలోకి మనం వస్తే ఏం జరిగిస్తాయి ఆయన చేతులు? ఆయన చేతుల ద్వారా జరిగే కార్యాలలో 5వ కార్యం ఏంటంటే, జీవ మార్గమున నీవు నాకు తెలిపెదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము ఏం గలదు చెప్పండి? సుఖము గలదు. సుఖము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ప్లెజర్ అనే మాట రాయబడ్డది. ప్లెజర్ అనే మాట, దాని అర్థం ఏంటిది, దాని భావం ఏంటిది అని అంటే, కీపింగ్ వన్ పర్సన్ ఇన్ హ్యాపీనెస్ అని రాయబడతాను. ప్లెజర్ అనే మాట. నిత్యము ఏం గలవు అని రాయబడతాను చెప్పండి? సుఖములు గలవు. ఇంకొక వర్షన్లోకి వచ్చే కల్లా, ఇంకొక భావంలోకి వచ్చే కల్లా అది ఏమని రాయబడుతుందంటే సంతోషం అని రాయబడ్డది. ఏమని రాయబడ్డది చదవండి. కీర్తనల గ్రంథం 21:6లోకి వచ్చే కల్లా ఏమని రాయబడుతోందంటే, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీ వత్తని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏముందట చెప్పండి? సంతోషం. అక్కడేమో సుఖం అన్నాడు, ఇక్కడేమో సంతోషం అన్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనంలోకి వచ్చే కల్లా ఏమన్నాడు చదవండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం. నాకు జీవ మార్గములు తెలిసినవి, నాకు జీవ మార్గములు తెలిసినవి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. నన్ను ఎలా నింపెదవు అన్నాడు చెప్పండి? ఉల్లాసముతో నింపెదవు. ఉల్లాసం, హ్యాపీనెస్, సుఖము దేన్ని సూచిస్తోందంటే ఆనందాన్ని సూచిస్తున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేతిలో మనకేముందనంటే, మనకు దేవుని చేతులు ఆనందం ఇస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఆదుకుంటాయి, ఆహారం ఇస్తాయి, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాయి, ఆశీర్వాదం ఇస్తాయి. 5వదిగా ఏమి ఇస్తాయి చెప్పండి? ఆనందం ఇస్తాయి. ఎప్పటికైనా సంతోషం కావాలన్నా, నువ్వు దుఃఖములో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నువ్వు నుట్టిరుపులు విడుస్తున్నా, ఈ లోకపు పరిస్థితుల ద్వారా కన్నీటి లోయ అనుభవంలో నీవున్నా, నువ్వు దేవుని చేతిలోకి రా. ఎందుకంటే ఆయన చేతిలో నిత్యము సుఖము గలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతిలో ఉల్లాసము గలదు, ఆయన చేతిలో సంతోషం గలదు. నా ప్రైబెట్లారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, నీ దుఃఖ దినములన్నీ సమాప్తపరిచి నిన్ను ఆయన ఆనందముతో నింపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దుఃఖ దినములన్నీ సమాప్తపరచబోతున్నాడు. ఎక్కడైతే దుఃఖిస్తున్నావో, వేటి కొరకైతే దుఃఖిస్తున్నావో, లేఖన భాగములో ప్రకటన 7:17 ప్రకారంగా నీ దుఃఖమును ఆనందంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దుఃఖాన్ని ఎలా మార్చబోతున్నాడు చెప్పండి? ఆనందంగా. ఇర్మీయా గ్రంథం 31:13లో ఎంత చక్కగా అంటాడో ఈ మాట చదవండి. ఇర్మీయా చదవండి, 31:13 చదవండి. ఫైనల్ రిఫరెన్స్. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి, వారికి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము నేను వారికి ఏం కలగజేస్తాను చెప్పండి? ఆనందం కలగజేస్తాను. దేవుని చేతిలోకి నువ్వు రాగలిగితే, దేవుని హస్తాల్లోకి రాగలిగితే, దుఃఖపడుతున్నప్పుడల్లా, కన్నీరు గారుస్తున్నప్పుడల్లా, బాధపడుతున్నప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకోవాలి, దేవుని చేతులు మనకు ఆనందం ఇచ్చే చేతులు అవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దుఃఖమును, నీ కన్నీటిని, నీ యొక్క బాధని, నీకున్న సమస్తాన్ని తీసివేసే చేతులవి. దేవుని చేతిలోకి రాగలిగితే, దేవుని హస్తాల్లోకి రాగలిగితే, దేవుని చేతిలోకి రాగలిగితే ఎలా రాగలుగుతాం? దేవుని చేతిలోకి ప్రార్థన ద్వారా దేవుని చేతిలోకి మనం రావటం, మన సమస్యలన్నీ దేవుని చేతిలోకి చెప్పుకోవటం,
మనకున్న బాధలన్నీ దేవునికి చెప్పుకోవటం. ఆయన తన సంతోషాన్ని, తన ఆనందాన్ని తన హస్తాల ద్వారా మన గుండెల్లో నింపుతా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలోకి నడిపించబడదాం. మహోన్నతుడా, మహాగణుడ, ఈ ఉదయం నాయన మరొక పర్యాయం పరిశుద్ధమైన దివ్యమైన నీ పాదాల దగ్గరికి మేము వస్తా ఉన్నాం.